హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #జాము. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక చిన్న లిప్స్టిక్ కలెక్షన్కి అయితే మేము ముందుకు వచ్చాను. జనరల్గా మనం లిప్స్టిక్స్ కొంటున్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటాము. ఒకటి తెలియకుండా లేకపోతే అనుకోకుండా ఉన్న షేడ్ని మళ్ళీ మళ్ళీ రీపర్చేస్ చేస్తుంటాము. లేదా మనం ఆన్లైన్లోని ఎక్కువగా ఈ మధ్యన సేల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, లేకపోతే 30% ఆఫ్ కానీ 40% కానీ 1+1 డీల్స్ కానీ లైక్ ఫెస్టివల్ సేల్స్ మనకి యాప్స్లో కనిపిస్తుంటాము. అరే లిప్స్టిక్ బాగుంది, షేడ్ బాగుంది అని చెప్పి రివ్యూస్ చూసి కొనేసుకుంటూ ఉంటాము. అది రియాలిటీకి వచ్చేసరికి మన స్కిన్ టోన్ కి సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు మనీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో నా చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ కూడా విజిట్ చేస్తుండండి. మీ దగ్గర ఉన్న షేడ్స్ ఒకసారి పిక్స్ తీసుకోండి వెళ్ళేటప్పుడు, సో దట్ అదే షేడ్ మీరు మళ్ళీ మళ్ళీ రీపర్చేస్ చేయకుండా ఉంటారు. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు ఇంకా కొత్త షేడ్స్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు అనమాట డైరెక్ట్గా. ఒకసారి కొంచెం మనీ మీరు ఎక్కువ పెట్టుకున్నా నెక్స్ట్ టైం అది రీపర్చేస్ చేసినప్పుడు కానీ మీరు సేమ్ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే, లైక్ ఇన్ కేస్ మీరు ట్రై చేసినప్పుడు ఆ లిప్స్టిక్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి ఇలాంటివన్నీ చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో ఈ రోజు ఈ వీడియోలో నేనైతే కొన్ని లిప్ లైనర్స్, బుల్లెట్ లిప్స్టిక్స్, క్రియాన్స్, ఇంకా మ్యాట్ లిప్స్టిక్స్ చూపిస్తాను. నా దగ్గర టోటల్లీ 16 to 17 షేడ్స్ అయితే ఉన్నాయి. షేడ్స్ అన్ని సిమిలర్ గానే ఉంటాయి, ఎందుకంటే వీడియోలో చెప్పిన మిస్టేక్స్ ఆల్రెడీ నేను చేసిందని. సో చాలా వరకు అమౌంట్ అలా వేస్ట్ చేశాను. సో అది మీరు వేస్ట్ చేయకుండా ఉంటారని వీడియోలో స్టార్టింగ్గా చెప్తాను. వీడియో లాస్ట్లో చెప్పాల్సింది పోయి వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను అనమాట. వీడియో కొంచెం పెద్దదిగా ఉండొచ్చు, ఎందుకంటే 17 లిప్స్టిక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ ఉన్న షేడ్స్ సిమిలర్గా ఉంటాయి అనమాట. చూసుకోకుండా కొనుక్కున్నవి అన్నీ కూడా. కొన్ని అయితే నా ఫేస్కి సెట్ కాలేని ఉంటాయి. సో మీరైతే ఈ వీడియోలో ఒకసారి చూడండి, సో దట్ మీరు కూడా మళ్ళీ మళ్ళీ సేమ్ అలాంటి షేడ్స్ పర్చేస్ చేయకుండా ఉంటారనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. సో వీడియోలో ఫస్ట్ అయితే నేను లిప్ లైనర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఒకటి పింక్, ఇంకొకటి న్యూడ్, తర్వాత ఇంకొకటి ప్లమ్ షేడ్స్ తీసుకున్నాను. సో ఇవి దేని మీద కన్నా మ్యాచ్ అయ్యి అన్నిటికీ న్యూట్రల్గా ఉంటాయి. దాని లిప్ లైనర్స్ ఉండడం వల్ల ఇన్ కేస్ మీరు లిప్స్టిక్ ట్రై చేయాలంటే సేమ్ దీన్నే తీసుకొని జస్ట్ ఒక లైనర్ తర్వాత మొత్తం ఫిల్ చేసి లిప్ బామ్ కానీ లేకపోతే మనకి లిప్ గ్లాస్ కానీ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే వీటి షేడ్స్ అయితే చూపిస్తాను. శాండీ పింక్ 13 అంట దీని షేడ్ నెంబరు. సో ఫస్ట్ వచ్చేమో ఈ శాండీ పింక్ షేడ్ నెంబర్ 13. మీకు షేడ్ వీడియోలో కనిపిస్తుందో లేదో. సో ఈ షేడ్ అయితే ఇలా ఉంటుంది, శాండీ పింక్ 13. కరెక్ట్ గానే చూపిస్తానని అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే సెకండ్ షేడ్ పర్ఫెక్ట్ పింక్ మరూన్ అనమాట. ఇది అండ్ థర్డ్ ఇది నా ఫేవరెట్, ఇది ఫర్ లిప్స్ ప్లమ్ L13 అనమాట. దీని షేడ్ నెంబర్ ప్లమ్ L13. నేను వీలుంటే వీటి లింక్స్ నైకాలో అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో నైకా లింక్స్ కానీ పర్పుల్ లింక్స్ కానీ మీకు మెన్షన్ చేస్తాను, సో దట్ ఈజీగా ఉంటుంది మీకు కొనుక్కోవడానికి. ఈ షేడ్ అయితే మాత్రం నిజంగా చాలా అవుట్ఫిట్స్ మీద నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంటుంది. కంప్లీట్లీ ప్లమ్ షేడ్. ఏదైనా ఈవెంట్లో మీరు కొంచెం హైలైట్గా కనిపించాలంటే కొంచెం డార్క్ లిప్ షేడ్స్ వేయండి. డైలీ వేసుకునే న్యూడ్ పింక్ షేడ్స్ కాకుండా కొంచెం డార్క్ కలర్ వేసుకోండి, చాలా బాగా హైలైట్ అవుతుంది పిక్చర్స్కి. ఇదైతే ప్లమ్ L13 అనమాట షేడ్. సో ఇవైతే మాత్రం న్యూడ్ పింక్ ప్లమ్ షేడ్స్ అనమాట. స్విస్ బ్యూటీ లైనర్స్ ఇవన్నీ కూడా. సో ఇవి మీకు అన్ని లిప్స్టిక్ షేడ్స్ మీదకి మీకు యూజ్ అవుతుంది, ఖచ్చితంగా అన్నిటికీ పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ ఇవి కంప్లీట్లీ మ్యాట్ అనమాట. ఇది కొంచెం షిమ్మరీ లైట్ షిమ్మరీగా ఉంటుంది అనమాట. ఇదైతే ఈ స్విస్ బ్యూటీది. బట్ ఈ షేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీటితో పోలిస్తే దీన్ని ప్రిఫర్ చేయండి. జస్ట్ ఇది మనకి లిప్స్టిక్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. అండ్ నా దగ్గర ఉన్న లైనర్స్ అయితే ఇవి. లైనర్స్ మనం అన్ని కలర్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇవి బేస్ కలర్స్ కాబట్టి ప్రతి దాని మీదకి మనకి ఈజీగా సూట్ అవుతాయి. నా దగ్గర లాక్మీ 925 ఇది ప్రైమర్ ప్లస్ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. ఇవి కూడా ఎవ్రీడే డైలీ గో టు లిప్స్టిక్స్. ఈ షేడ్ అయితే MR3 మనకి రెడ్ రస్ట్ అనమాట ఈ షేడ్. సో ఈ షేడ్ మనకి మంచిగా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది అనమాట. ఈ షేడ్ అయితే ఇంకొంచెం షిమరీగా ఉంటది అనమాట, మరి డ్రైయింగ్ గా అయితే ఉండదు. సో దీని షేడ్ అయితే MR3.
అండ్ సెకండ్ షేడ్ ఇది కొంచెం డార్క్ షేడ్ అనమాట. మనకి ఒక ప్లమ్ కలర్లో, లైట్ ప్లమ్ కలర్లో అయితే వస్తుంది ఇది షేడ్. ఇది ఎవ్రీడే న్యూడ్ షేడ్ అనమాట, డార్క్ న్యూడ్ షేడ్. ఈ షేడ్ వచ్చేమో MM3 షేడ్ అనమాట ఇది కంప్లీట్గా. సో ఈ షేడ్ అయితే సో నా దగ్గర ఉన్న షేడ్స్ అయితే ఇవి. ఒకటి ట్రెడిషనల్, కంప్లీట్లీ ట్రెడిషనల్కి, అండ్ ఇంకొకటి వెస్ట్రన్ స్మైల్ మీద కూడా బాగుంటుంది, ట్రెడిషనల్గా కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ షేడ్ అయితే మాత్రం నాకు పర్సనల్గా ఈ షేడ్ కంటే ఈ షేడ్ చాలా బాగా ఇష్టం. మేము చాలా బాగా యూస్ చేసాము ఆ షేడ్. ఎందుకంటే మీకు అప్లికేటర్ సైజు, అప్లికేటర్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ లిప్స్టిక్ ఇది అయిపోయింది అనమాట. ఇంకొక లాక్మీ కలెక్షన్, ఇది కూడా లాక్మీ లిప్స్టిక్స్. ఒకటి CM7, ఇంకొకటి CR11. సో లిప్స్టిక్ షేడ్స్లోని ఒకటేమో ప్లమ్ కలర్, ఇంకొకటి న్యూడ్ కలర్సే వస్తుంది. ఈ లిప్స్టిక్స్ కూడా లైక్ ఇందాక చూపించిన వాటికంటే దానికి దీనికి చిన్న చేంజెస్ ఉంటుంది, మరీ ఎక్కువ చేంజ్ ఉండదు, ఎందుకంటే మేము పెద్దగా చూసుకోలేదు. సో ఈ షేడ్, ఈ లాక్మీలో షేడ్ ఇంచుమించుగా ఈక్వల్గా కనిపిస్తాయి కానీ కాదు, బట్ చిన్న చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆ షేడ్. ఇది షేడ్ నెంబర్ వచ్చేమో CR11. ఈ షేడ్ CR11 షేడ్ ఇదైతే. ఇది కంప్లీట్లీ ప్లమ్ అనమాట, కొంచెం డార్క్ టోన్స్ లో ఉంటుంది. ఇది ప్లమ్ షేడ్ ఇది తీసుకుంది అయితే. ఇది CM7. ఇది CM7 ప్లమ్. ఈ లిప్ లైనర్ ఇది ఇంచుమించు షేడ్స్ అనమాట, బట్ లిప్ లైనర్ కలర్ వేరు, ప్లమ్ ఈ ప్లమ్ కలర్ వేరు. మీకు ఇక్కడ చూపిస్తాను. లైక్ ఈ లిప్ లైనర్ కలర్ ప్లమ్ వేరు, ఈ కలర్ ప్లమ్ వేరు అనమాట. సో అది కూడా ఒక ప్లమ్ కలర్ చేంజెస్. లిప్ లైనర్ ప్లమ్ ఇంకొంచెం డార్క్ వస్తుంది, ఇది అంత డార్క్ లైక్ కొంచెం డార్క్ పింక్ షేడ్ అనమాట ఈ షేడ్ అయితే. నేను తీసుకున్న ఫస్ట్ లిప్స్టిక్ షేడ్స్ ఇవి. సో ఇవైతే ఫస్ట్ నేను తీసుకున్న ఫస్ట్ లిప్స్టిక్ షేడ్స్ మోల్టన్ మ్యాటీలో షేడ్ నెంబర్ 1, షేడ్ నెంబర్ 3 అనమాట. సో ఇది లైట్ న్యూడ్, కంప్లీట్లీ డార్క్ న్యూడ్స్ కాదు. ఇందాక వరకు నేను చూపిస్తున్న లిప్స్టిక్స్ అన్ని కూడా డార్క్ న్యూడ్, ఇది కంప్లీట్లీ లైట్ న్యూడ్ అనమాట. లైక్ ఎవ్రీడే దానికి చాలా లైట్గా ఉంటుంది న్యూడ్. ఇదైతే లిప్స్టిక్ చాలా లైట్గా ఉంటుంది, లైక్ ఆరెంజ్ షేడ్ లైట్ న్యూడ్ లిప్స్టిక్ అనమాట. ఇది కంప్లీట్లీ పింక్, లైట్ పింక్ షేడ్ ఇదైతే. ఈ షేడ్ ఆఫ్ పింక్, లైట్ పింక్ షేడ్. ఇది కంప్లీట్లీ లైట్ పింక్, ఇది లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట. షేడ్ నెంబర్స్ అయితే మాత్రం 01, 03 ఈ షేడ్స్ అయితే. ఇది ఫ్రమ్ ద కలెక్షన్ నైకా మోల్టన్ మ్యాటీ లిప్స్టిక్ షేడ్స్ నుంచి అయితే మాత్రం ఇవి. అంటే ఒకటే బ్రాండ్లోని లైక్ ఒకటే ఫార్ములాలో ఉన్న డిఫరెంట్ కలర్స్. తర్వాత అన్ని కూడా ఇంకా సింగిలే ఉంటుంది నా దగ్గర. ఇదైతే షేడ్ బొంబాయి. సో ఇది చాలా లైట్ షేడ్ అయితే ఉంటుంది. మీరు బాగా ఫేర్ అండ్ ఇంకా లైటర్ కాంప్లెక్షన్స్ అయితే ఈ షేడ్ చాలా బాగుంటుంది. యా ఈ షేడ్, ఈ బొంబాయి షేడ్ అనేది చాలా లైట్ గా ఉంటది. ఇదైతే మాత్రం కొంచెం డార్క్ షేడ్ గా అనిపిస్తుంది అనమాట. సో మనకి ఎవ్రీడే ఎవరైనా యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈ షేడ్. ఇవన్నీ నేను ఆన్లైన్ లో కొన్న లిప్స్టిక్స్ అనమాట. సారీ ఇది జూడియో కదా. సో ఇవి ఆన్లైన్ లో కొన్న లిప్స్టిక్స్. ఇవి మాక్సిమం యూజ్ అవ్వకుండా వేస్ట్ అయిపోయిన లిప్స్టిక్స్. ఇది మైగ్లామ్ లిప్స్టిక్. దీని షేడ్ నెంబర్ అయితే మాత్రం స్వింగర్ లైన్ LM18 అనమాట. షేడ్ నెంబర్ పెద్దగా కనిపించట్లేదు, బట్ చాలా డార్క్ అయితే ఉంటది. ఇదైతే మాత్రం ఎంత డార్క్ ఉంటది అంటే అంత డార్క్ ఉంటది లిప్స్టిక్. బట్ మరి అంత ఇది మనకి అప్లై చేసుకున్న తర్వాత కాసేపటికి కొంచెం డ్రై అవుట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది.
చాలా డార్క్ ఉంటుంది అనమాట లిప్స్టిక్. లైట్ లేయర్ అప్లై చేసుకోవాలి, లేకపోతే ఇలా అయితే కనిపిస్తాము. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నదే, పెద్దగా యూజ్ చేయలేదు. బట్ అక్కడికి ఇక్కడికి ఎక్కడ పడేయడంతో అది స్క్రాచెస్ పడి ఉన్నదేమో కానీ, బట్ నేను యూజ్ చేయలేదు అనమాట. చాలా డార్క్ షేడ్ అయితే కనిపించింది. సో ఇదైతే బ్లూ హెవెన్. ఇది లిప్స్టిక్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న కొంచెం టైం తర్వాత కలర్ మనకి చేంజ్ అవుతుందని చెప్తే నేను ఈ లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట. సో అంతేం పెద్దగా ఏం చేంజ్ ఏం కాదు. బట్ ఫస్ట్ న్యూడ్ కలర్ నుంచి తర్వాత లైట్ లిప్స్టిక్ ప్లమ్ షేడ్లోకి అయితే వస్తుంది అనమాట. ఇది మనకి షేడ్ అయితే ఇలా ఉంటుంది, కానీ ఇది నా స్కిన్ టోన్కి అస్సలు మ్యాచ్ కాలేదు. అసలు ఈ కలర్ వేసుకుంటే అదొక విచిత్రంగా కనిపిస్తాం అనమాట. సో ఈ కలర్, సో ఇదొకటి మనీ హోల్ మనకి. నెక్స్ట్ ఇదొకటి మనీ హోల్. ఇప్పటికి 2 లిప్స్టిక్స్ చూపించాను కదా. నెంబర్ 11 ఫ్రమ్ నైకా. ఇది కూడా నైకా లిప్స్టిక్. ఇది కంప్లీట్లీ రెడ్ కలర్ లిప్స్టిక్. ఇంత రెడ్ కలర్ లిప్స్టిక్ నాకు తెలిసి ఇక్కడ యూజ్ చేయలేకపోయాను, బట్ చాలా రెడ్. ఎంత రెడ్ అంటే జస్ట్ సింగిల్ స్వైప్ లోనే అంత రెడ్ వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను. చాలా అంటే ఇంకా చాలా రెడ్ స్వైప్ వస్తుంది అనమాట. కంప్లీట్లీ రెడ్, అంత రెడ్ స్వైప్ వస్తుంది. సో ఇంత రెడ్ అనేసరికి ఇక్కడ నేను యూజ్ చేయలేకపోయాను. ఒకటి మనీ వేస్ట్ అనమాట. సో ఇది చాలా అంటే చాలా డార్క్ వచ్చింది లిప్స్టిక్. ఇంత డార్క్ లిప్స్టిక్ నేను అయితే అస్సలు యూజ్ చేయలేదు. బట్ లైట్ రెడ్ కలర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా డార్క్ పిగ్మెంటెడ్ షేడ్ అనమాట. ఈ షేడ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అంత డార్క్ పిగ్మెంటెడ్ షేడ్. సో ఇది కూడా సమ్ గ్లాసీగా ఉంటుంది. ఏమో లాంగ్ లాస్టింగ్ అయితే మాత్రం కాదు. నా హ్యాండ్స్ రెడ్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద స్విస్ బ్యూటీ. ఇది లిప్ క్రేయాన్ షేడ్ నెంబర్ 17. ఇది ఈ లిప్ క్రేయాన్ షేడ్స్ లోని ఈ షేడ్ చాలా అంటే చాలా పాపులర్ షేడ్. సో అందుకే తీసుకున్నాను అనమాట. సో ఈ షేడ్ ఇది ఎందుకంటే ఇది క్రేయాన్ నా దగ్గర షార్ప్నర్ లేక పోయింది, అండ్ ఇది కూడా నా ఫేస్ కి అస్సలు సూట్ కాలేని ఒక ప్రోడక్ట్. సో ఆ షేడ్ అయితే ఇదనమాట. కంప్లీట్ గా అసలు లిప్స్ కి వేసుకున్నట్టు అనిపించదు, కాకపోతే కాసేపు అయ్యాక బాగా డ్రైయింగ్ గా అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ లిప్ గ్లాస్ అప్లై చేయాల్సిన అవసరం అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా డ్రైయింగ్ గా ఉంటుంది. బట్ ఎవ్రీడే యూస్ పర్పస్ కి అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నాకు బాగా డ్రైయింగ్ గా అనిపించి నేను పెద్దగా యూజ్ చేయలేదు. అండ్ ఎవ్రీడే కలెక్షన్ లో ఈ లిప్స్టిక్ కూడా మనకి నీట్ గా చాలా అంటే చాలా బాగుంటుంది లిప్స్టిక్. చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్ అది లిప్స్టిక్. సో ఆ లిప్ క్రేయాన్ అయితే మాత్రం మీరు ఒకసారి అప్లై చేసుకుంటే చూసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ డ్రైయింగ్ బాగా మ్యాట్ లిప్స్టిక్ అనమాట. చాలా అంటే చాలా మ్యాట్ లిప్స్టిక్ అదైతే. ఆ లిప్ క్రేయాన్ స్ట్రే ఆన్ లిప్ క్రేయాన్ షేడ్ నెంబర్ 17 ఎక్కువసేపు మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. నాకైతే ఈ షేడ్ సూట్ కాలేదు. సో అందుకే మళ్ళీ మనీ హోల్ అనమాట. సో దీని కాస్ట్ 250 రూపీస్. సో ఇప్పటికీ అలాగా 4 లిప్స్టిక్ షేడ్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత ఈ లిప్స్టిక్ షేడ్స్ కూడా నాకు మనీ పెద్దగా సూట్ కాలేదన్నమాట. అలా ఇప్పటికి 6 లిప్స్టిక్స్ అలాగా నాకు సూట్ కాక వేస్ట్ చేశాను. అండ్ ఇంకా నాకు తెలిసి ఇంకా లాస్ట్ 2 షేడ్స్ సిమిలర్గా అయితే ఉంటాయి. ఇది జూడియో అనమాట, జూడియో లిప్స్టిక్. దీని షేడ్ నెంబర్ వచ్చేమో మావ్ న్యూడ్, షేడ్ నెంబర్ N05. ఇది నాకు చెల్లి గిఫ్ట్ తీసుకొచ్చింది. షేడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది షేడ్. ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న షేడ్ అయితే ఇది. నేను ఎక్కువగా యూజ్ చేసే షేడ్ అనమాట. కొంచెం బిట్ డ్రైయింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాట్ లిప్స్టిక్ మరి అంత షిమ్మరీ షైన్ అయితే మాత్రం ఉండదు. అలానే మరీ ఎక్కువగా మాయిశ్చరైజింగ్గా ఉండదు. ఇందులో నా లిప్స్టిక్ కలెక్షన్లో బాగా మాయిశ్చరైజింగ్ లిప్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 2 లాక్మీ షేడ్స్ అనమాట. లైక్ ఈ లాక్మీ ఫార్ములేషన్స్లోని కొంచెం మాయిశ్చరైజింగ్గా అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ అయితే మాత్రం ఈ జూడియో అది మావ్ న్యూడ్ షేడ్ అనమాట. సో ఈ షేడ్ కూడా కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది.
నా నెక్స్ట్ అండ్ ఫస్ట్ ఫేవరెట్ షేడ్ ఇదే అనమాట ఉన్న లిప్స్టిక్స్లోని. లైక్ పర్ఫెక్ట్ పింక్ షేడ్, మంచి మాయిశ్చరైజింగ్గా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. దీని కాస్ట్ ఒక 800 అలా ఉంటుంది అనుకుంటా, బట్ ప్రాపర్లీ నాకు తెలీదు. దీని షేడ్ అయితే నాకు తెలిసి నేను క్లైమాక్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే డిజైన్ ప్యాటర్న్లోని మనకి క్లైమాక్స్ షేడ్ అని మెన్షన్ చేస్తుంది. నేను ఎక్కువగా పింక్ షేడ్స్లోని ఈ 2 షేడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇది కే బ్యూటీ, ఇదైతే జూడియోది అనమాట. సో ఇది బాగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది దీంతో పోలిస్తే, అండ్ దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అనుకోండి, బట్ స్టిల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ షేడ్కి ఈ షేడ్కి పెద్దగా చేంజ్ అంత ఏం ఉండదు, బట్ లైట్ చేంజ్ ఉంటుంది. లైట్ చేంజ్ తప్ప పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. నా దగ్గర ఉన్న కలెక్షన్లో కూడా అన్నీ సిమిలర్గా అయితే ఉంటాయి నాకు తెలిసి. ఓవరాల్ సమ్మరీగా అన్నీ చక్కగా నీట్గా హ్యాండ్స్ మీద స్వాచ్ చేసి మరీ మీకు వీడియోలో అటాచ్ చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా ఒక షేడ్ మీరు కానీ యూజ్ చేసి ఉంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. హోప్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరికైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీ ఫేవరెట్ లిప్స్టిక్ని కూడా షేడ్ని మెన్షన్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తున్నప్పుడు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. Until the next video, stay tuned. Bye bye.